హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రాన్స్ చేస్తున్నాం ఇల్లందు గెస్ట్ హౌస్లో. ఫ్రాన్స్ ఆయిల్ పోసినాం. ఫ్రాన్స్ విలాచి సాజీరా, మెంతి కూర, కరివేపాకు. మీరు కూడా ఇంట్లో ఇట్లా వేసుకోవచ్చు. ఇవాళ ఫ్రాన్స్ ఫుల్ వీడియో చూపిస్తా. ఉల్లిగడ్డ వేసినాం. ఇల్లందు గెస్ట్ హౌస్. చీల్చిన పచ్చిమిర్చి, తాలింపులో పచ్చిమిర్చి చీల్చినాయి. అయితే రవిస్వామిది వంట. అయితే ఆయన ముట్టుకోడు, నేనే మొత్తం కలుపుతున్నాను కాబట్టి. రవిస్వామిది క్యాటరింగ్, ఇల్లందు గెస్ట్ హౌస్. నాది నేనా? ఉల్లిగడ్డలు వేగినప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాం. అల్లం పేస్ట్ మంచిగా ఎర్రగా వేగినాయి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసినాం. అల్లం పేస్ట్ కూడా మంచిగా వేగాలి, ఆయిల్లోనే మంచిగా అల్లం పేస్ట్ వేగాలి. ఐటమ్ ఏంటంటే ఫ్రాన్స్. ఇక అల్లం పేస్ట్ ఇట్లా మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇక ఫ్రాన్స్ రెడీగా పెట్టుకున్నాం. ఫ్రాన్స్ రెడీగా పెట్టుకున్నాం. ఫ్రాన్స్ అంటే ఇట్లా కడిగి వేడి నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం. ఫ్రాన్స్ అంటే రొయ్యలు. పసుపు, అల్లం వేగిన తర్వాత అల్లము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తాలింపు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాం. పసుపు వేగిన తర్వాత మంచిగా తర్వాత రొయ్యలు వేసుకోవాలి. ఫ్రాన్స్ కల్పన. ఇప్పుడు ఫ్రాన్స్ వేసుకున్నాం. పసుపు వేసుకుని ఫ్రాన్స్ పసుపు వేసి ఆయిల్లోనే మొత్తం వాటర్ పోయకుండా ఆయిల్లోనే మగ్గాలి ఫ్రాన్స్. ఇప్పుడు ఫ్రాన్స్ మంచిగా మగ్గుతున్నాయి. ఇట్లా మగ్గియాలి ఫ్రాన్స్. ఇంకా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి, సరిపడా సాల్ట్. మగ్గుతూ ఉన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా మంచిగా ఆయిల్లో మగ్గుతుంది ఫ్రాన్స్. ఇట్లా మంచిగా మగ్గియాలి. అయితే ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకుంటాం. టమాటా పేస్ట్ మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ కల్పన. ఇట్లా టమాటా పేస్ట్ వేసుకోవాలి. కొంచెం మనకు గుజ్జు రావడానికి టమాటా పేస్ట్ వేసుకోవాలి. అయితే మనకు గుజ్జు వస్తుంది. ఇట్లా మిక్సీ పట్టిన టమాటా సూప్ వేస్తే ఇట్లా సూప్ వస్తూ ఉంటుంది మనకు. అయితే కారం వేసుకుంటున్నాం. మంచిగా మగ్గిన తర్వాత కారం వేసుకున్నాం అన్న. కారం వేసినాం. ఫ్రాన్స్ ఐటమ్ అంటే ఇట్లా చేసుకోవాలి. మీరు ఇంట్లో కూడా ఇట్లా చేసుకోవచ్చు. కొబ్బరి పేస్ట్, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ ఇచ్చిందన్న. 3 ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం. 3 రమేష్ స్నాక్ MOOD 3 మౌత్లో చెప్పన్నా. కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం. గరం మసాలా, లైట్గా గరం మసాలా, సరిపడంత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, కొత్తిమీర, పుదీనా.
ఓకే, మొత్తం ఇట్లా ఇక్కడ దగ్గరకు ఉండేటట్లు పెట్టుకోవాలి మనం. ఇక్కడ దగ్గరకు వచ్చేదాకా దాదాపుగా అన్ని మెటీరియల్ వేసుకున్నాం మనం. ఫెన్సింగ్లో ఉన్నాం. లాస్ట్ ఫెన్సింగ్లో ధనియాల పౌడర్ వేసినాం. లాస్ట్ ఫెన్సింగ్ మంచిగా కుత్త ఉడికేయాలి, అయితేనే స్మెల్ పోతుంది. అయితే ఓకే అయిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం చూస్తున్నాం. అన్న ఒకటి తీసి చూడు. అన్న ఉప్పు కారం చూస్తాడు. వేసుకో, పీస్ వేసుకో అన్న నోట్లో. ఏం పడుతుంది అన్న? ఓకే సూపర్. ఉప్పు కారం అంతా ఓకేనా? ఓకే సూపర్ అన్న. ఓకే రైట్. అయితే నేను ఒక చిన్న కప్పులో తీసుకొని ఉప్పు కారం చూస్తున్నా ఫ్రెండ్స్. ఉప్పు కారం ఓకే, నేనైతే ఉప్పు కారం చూస్తున్నా. బాగా వేడి ఉంది, సూపర్ ఉంది. కుమారన్న ఏమో క్లా ఐటమ్ చేస్తాడు. లెగ్గులు రెక్కలు వేస్తాను. లెగ్గులు హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఇవి లెగ్గులు ఫుల్ బాయిల్ చేయాలి. ఓకే, మైసన్న అయితే ఉప్పు కారం చూస్తాడు. అన్న ఎట్లుందో నా టేస్ట్? ఓకే ఓకే.